హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము యనాదేశ సంధి గురించి నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకుందాం, గుణ సంధి గురించి నేర్చుకున్నాం. సో ఇవాళ యనాదేశ సంధి గురించి నేర్చుకుంటాం. యనాదేశ సంధి సూత్రం ఏంటంటే, ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే యాబారాలు ఆదేశంగా వస్తాయి. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే యాబార్లు ఆదేశంగా వస్తాయి. అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ అసవర్ణములైన అచ్చులు అంటే తెలియాలి మనకు. సవర్ణములైన అచ్చులు అంటే ఏంటి? సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి? అవే సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి ఫ్రెండ్స్? ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే సవర్ణాలు అన్నాం. సో ఇక్కడ ఈ ఊరులకు అవే అచ్చులు అంటే ఈ ఊరునే కాకుండా వేరే అచ్చులు పరమైతే వాటిని మనం ఎన్నులు అంటారు. అందుకే దీనికి యనాదేశ సంధి అనే పేరు వచ్చింది. సో ఈ కాకుండా వేరే ఏ అచ్చు పరమైన య అవుతుంది. సో ఊ కాకుండా వేరే ఏ అచ్చు పరమైన అది వా అవుతుంది. రూ కాకుండా వేరే ఏదైనా ర అవుతుంది. సో వీటిని ఏమంటాం? ఎన్నులు అంటాం. సో సంధి చేసిన తర్వాత ఒక వర్డ్ ఫామ్ అయితే అప్పుడు సంధి జరిగిన తర్వాత ఏమవుతుంది? య అనేది యావత్తుగా మారుతుంది, వ అనేది వావత్తుగా మారుతుంది, ర అనేది రావత్తుగా మారుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఈ ప్లేస్ అసవర్ణములైన అచ్చులు కలిస్తే య అవుతుందని చెప్పాం కదా. సో అతి ప్లస్ అవసరం సంధిని కలిపితే ఏమవుతుంది? అత్యవసరం అవుతుంది. అతి ప్లస్ అవసరం అత్యవసరం వస్తుంది. అతి అంటే తి అంటే ఈ వస్తుంది పూర్వపదంలో. పరపదంలో మొదటి అక్షరం అచ్చు ఏంటి? ఆ. ఇక్కడ ఏమనుకున్నాం మనము? ఈ కాకుండా వేరే ఏ అచ్చు ఉన్నా అది యనాదేశ సంధి అవుతుంది. సో ఈకి ఏమవుంది? ఆ ఉంది. సో ఈ ప్లస్ ఆ కలిపితే య అవుతుంది. సంధి చేసిన తర్వాత ఏమవుతుంది? య అవుతుంది. సో అత్యవసరం దగ్గర అతి దగ్గర తా దగ్గర యావత్ అయిందిగా, యావత్ వచ్చిందిగా. సో ఇది అత్యవసరం. సో దిస్ ఇస్ కరెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అత్యంత అని తీసుకుందాం. అత్యంతాన్ని విడదీస్తే ఏమవుతుంది? అతి ప్లస్ అంతా అవుతుంది. తి అంటే పూర్వపదంలో ఈ, పరపదంలో అ. సో ఈ కాకుండా వేరే అచ్చు వచ్చినా అది యనాదేశ సంధి అవుతుంది. సో ఈ ప్లస్ ఆ చేస్తే ఏమవుతుంది? య అవుతుంది. దీన్ని కలిపితే ఏమవుతుంది? అత్యంత. య అనేది అయింది, యావత్ అయింది. సో ఇప్పుడు మనం ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్. ప్రతి ఉత్తరం చూడండి. ప్రతి ఉత్తరం ఏమవుతుంది? ప్రతి ప్లస్ ఉత్తరం అవుతుంది. విడదీస్తే ప్రతి ఉత్తరంని విడదీస్తే ఏమవుతుంది? ప్రతి ప్లస్ ఉత్తరం అవుతుంది. సో పూర్వపదంలో తి ఉంది అంటే ఈ, కరెక్ట్. నెక్స్ట్ ఊ ఉంది. ఈ కాకుండా వేరే ఏది ఉన్నా ఏమవుతుంది? అచ్చు య అవుతుంది. సో సంధి చేసిన తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇది యావత్తుగా మారుతుంది. సో ప్రతి ఉత్తరం అయింది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రత్యేకం. సో ఏమవుతుంది? ప్రతి ప్లస్ ఏకం అవుతుంది. ఇది సంధి విడదీస్తే ప్రతి ప్లస్ ఏకం. సో పూర్వపదంలో తి అంటే ఈ అవుతుంది, ఏ అంటే ఏ. ఈ కాకుండా వేరే ఏది ఉన్నా య అనేది వస్తుంది. ఇది సంధి చేసిన తర్వాత ఏమవుతుంది? య అనేది యావత్తుగా మారుతుంది. ప్రత్యేకం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము ఊకారాన్ని చూద్దాం. ఊకి అసవర్ణములైన అచ్చులు చేస్తే ఏమవుతుంది? వ అవుతుంది. ఏమవుతుంది? వ. సంధి చేసిన తర్వాత ఏమవుతుంది? అది వావత్తుగా మారుతుంది. సంధి చేసిన తర్వాత వావత్తుగా మారుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. అణు ప్లస్ అస్త్రం, అణ్వాస్త్రం. చెప్పాం కదా, వ అనేది సంధి చేసిన తర్వాత వావత్తుగా మారుతుంది. సో అణు అంటే ను అంటే ఊ వస్తుంది. పూర్వపదంలో ఊ, పరపదంలో ఆ. ఊ ప్లస్ వ అనేది వావత్తుగా మారుతుంది. అణ్వాస్త్రం, అణు ప్లస్ అస్త్రం అణ్వాస్త్రంగా మారింది. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. అణ్వాయుధాలు అనేది ఉంది. ఇప్పుడు సంధి చేస్తే ఏమవుతుంది? అణు ప్లస్ ఆయుధాలు. విడదీస్తే ఏమవుతుంది? అణు ప్లస్ ఆయుధాలు, కరెక్ట్. సో ఇక్కడ నువ్వు అంటే ఊ వస్తుంది, రైట్. పూర్వపదంలో. పరపదంలో ఏముంది? ఆ ఉంది. ఊ కాకుండా వేరే ఏది వచ్చినా ఏమవుతుంది? వ అవుతుంది. సో సంధి చేసిన తర్వాత ఏమవుతుంది? వగా మారుతుంది. ఏమది? వగా మారుతుంది. సో అణ్వాయుధాలు అనే వర్డ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ గురు ఔన్నత్యం అంటే ఏమవుతుంది? ఇది గురు ప్లస్ ఔన్నత్యంగా విడదీస్తాం దీన్ని. సో రు అంటే ఏంటి? ఊ. అవు ఉంది. ఊ కాకుండా వేరేది వచ్చినా యనాదేశ సంధిగా అవుతుంది. ఊ ప్లస్ అవ్వ ఏమవుతుంది? ఇక్కడ వ అవుతుంది. ఏమవుతుంది? వ. మనం కలిపితే సంధిని విడదీసిన సంధిని కలిపితే ఏమవుతుంది? వావత్తుగా మారుతుంది. సో గురు ఔన్నత్యం. నెక్స్ట్ రుకారంలో చూద్దాం. రూకి అసవర్ణములైన అచ్చులు కలిపితే ఏమవుతుంది ఫ్రెండ్స్?
రగా మారుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, పితృ ప్లస్ ఆర్జితం. సో పూర్వపదంలో రు, పరపదంలో కలిపితే రు కాకుండా వేరే ఏ వచ్చినా అది ఏమవుతుంది, ర అవుతుంది. సంధి చేసిన తర్వాత ఏమవుతుంది, రావత్తుగా మారుతుంది. సో పిత్రార్జితం. సో పితృ ప్లస్ అర్జితం, పిత్రార్జితం. సో ఇక్కడ ఏముంది, రు ఉంది, పూర్వపదంలో రు, పరపదంలో చేస్తే ర అవుతుంది. సంధి చేసిన తర్వాత ఏమవుతుంది, రావత్తుగా మారుతుంది. సో ఇక్కడ రావత్తుందిగా, పిత్రార్జితం.